ఒక ప్లేట్ పూరి, 2 వడలు, ఒక కప్పు టీ. ఇదే హైదరాబాద్ ఉదయం. టిఫిన్ బండి ముందు క్యూ, హోటల్లో ప్లేట్లు గలగల, స్టవ్ పై దోశల చిటపట. ఇదే భాగ్యనగరానికి అలవాటైన బ్రేక్ఫాస్ట్ సీన్. కానీ ఇప్పుడు అదే సీన్ ఒక్కసారిగా మారిపోతుందా అన్న సందేహం మొదలైంది. ఎందుకంటే నగరంలోని హోటళ్ల వంటగదుల్లో గ్యాస్ మంటలు క్రమంగా ఆరిపోతున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఇక పూరి, వడ, దోశలకు బ్రేక్ పడుతుందా అనే ప్రశ్న హైదరాబాద్ అంతటా వినిపిస్తోంది. ఒక్కసారి ఊహించండి, హైదరాబాద్లో ఉదయం టీ లేకుండా రోజు మొదలవుతుందా? కాఫీ కప్పు లేకుండా ఐటీ ఉద్యోగి ఆఫీస్కు వెళ్తాడా? పూరీ ప్లేటు లేకుండా టిఫిన్ సెంటర్ ముందు క్యూలు కనిపిస్తాయా? కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలాంటిదే జరగబోతుందేమో అనిపిస్తోంది. గ్యాస్ లేకపోతే హోటల్ వంటగదులు ఎలా నడుస్తాయి? ఇంతకీ నగరానికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? చూద్దాం. హైదరాబాద్ నగరంలో బ్రేక్ఫాస్ట్ సమయానికి పెద్ద పెద్ద హోటల్స్ నుంచి చిన్న చిన్న బండ్ల వరకు ప్రతి చోట అల్పాహారం కోసం అనేక మంది క్యూ కడుతుంటారు. వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే వడలు, రుచికరమైన దోశలు, ప్లేట్పై పొంగిపొర్లే పూరీలు, వాటితో పాటు ఓ కప్పు టీ లేదా కాఫీ, ఇలా ప్రతి బండి దగ్గర రష్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు భాగ్యనగరంలో ఓ విచిత్రమైన పరిస్థితి మొదలయ్యింది. ఈ అల్పాహారాలన్నీ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయి. ఇక పూరి, వడ, దోశ తినలేము అన్న సందేహం కూడా నగర ప్రజల్లో మొదలయ్యింది. అయితే దీనికి కారణం ఒకటే, వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడం. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను అనేక నగరాల్లో నిలిపివేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. గత 2-3 రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లకు వాణిజ్య సిలిండర్లు అందడం లేదు. దీంతో నగరంలో వేలాది హోటళ్లు ప్రస్తుతం తమ వద్ద ఉన్న పాత నిల్వలతోనే హోటల్స్ నడుపుతున్నారు. కానీ ఆ నిల్వలు కూడా ఇంకొన్ని రోజులు మాత్రమే సరిపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరతపై హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వండడానికి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలను మెనూలో నుంచి తొలగిస్తున్నారు. ముఖ్యంగా చపాతీలు, దోశలు, పూరీలు, వడలు వంటి వంటకాలకు ఎక్కువగా గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఈ టిఫిన్స్ కొన్ని హోటళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఐటీ కారిడార్లోని కొన్ని హోటల్స్ అసోసియేషన్లు అయితే టీ, కాఫీల సరఫరాను కూడా నిలిపివేయాలని నిర్ణయించాయి. ఇక హోటళ్ల పరిస్థితి ఇలా ఉంటే పీజీ హాస్టల్స్, మెస్సుల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. హైదరాబాద్లో ఉద్యోగాల కోసం, కోచింగ్ కోసం వేలాది మంది యువత పీజీల్లో ఉంటారు. అక్కడ రోజు వందల మందికి వంట చేయడానికి గ్యాస్ సిలిండర్లే ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు సరఫరా నిలిచిపోవడంతో హాస్టల్ నిర్వాహకులు కూడా మెనూలో భారీ మార్పులు చేస్తున్నారు. బిర్యానీలు, ఫ్రైలు, స్పెషల్ వంటకాలని పక్కన పెట్టేస్తున్నారు. అన్నం, పప్పు, సాంబార్ వంటి సాదాసీదా భోజనానికి పరిమితం అవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2-3 రోజుల్లో హాస్టళ్లను మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో పీజీలున్నాయి. నగరంలో మొత్తం 11,000 పీజీలున్నాయి. వీటిలో 10 లక్షల మంది ఉంటున్నారు. ఇవన్నీ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులతో నిండిపోయి ఉంటాయి. హాస్టళ్లు మూసివేస్తే ఆ యువత ఎక్కడికి వెళ్తారు? బయట తినాలంటే హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి. అంతే, ఒక్క గ్యాస్ సమస్య నగర జీవన శైలిని గందరగోళంలోకి నెట్టేలా కనిపిస్తోంది. మరోవైపు గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లు మరో మార్గం లేక ధరలను కూడా పెంచుతున్నాయి. ఇప్పటికీ అల్పాహారాల ధరలు 10% వరకు పెరిగాయి. దోశలు, పూరీలు, వడల ధరలు కనీసం 15 రూపాయల వరకు పెరిగినట్టు తెలుస్తోంది. ఇడ్లీ, ఉప్మా వంటి వంటకాలపై కూడా ధరలు పెరిగాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో అయితే 15% ధరలు పెరిగాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొంతమంది హోటల్ యజమానులు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టారు. ఎక్కడైనా కట్టెలపై పెట్టుకోవచ్చా, చార్కోల్ స్టవ్లు వాడొచ్చా, లేక ఎలక్ట్రికల్ ఇండక్షన్తో వంట చేయొచ్చా అనే ఆలోచనలు చేస్తున్నారు.
కానీ నగరం మధ్యలో ఉన్న హోటళ్లకు అలాంటి ఏర్పాట్లు చేయడం అంత సులభం కాదు. పైగా పెద్ద స్థాయిలో వంటలు చేయడానికి అవి సరిపోవని చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో వేలాది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు పనిచేస్తుంటాయి. వీటిపై లక్షలాది మంది ఉపాధి ఆధారపడి ఉంటుంది. గ్యాస్ సరఫరా నిలిచిపోతే కేవలం వంట గదులు మాత్రమే కాదు, అక్కడ పనిచేసే కార్మికులు, సరఫరాదారులు, డెలివరీ సిబ్బంది అందరూ ప్రభావితం అవుతారు. ముఖ్యంగా చిన్న టిఫిన్ బండ్లు, రోడ్ సైడ్ హోటళ్లు మొదటగా దెబ్బతింటాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెబుతున్నాయి. బ్లాక్ మార్కెట్ లేదా నిల్వ దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కానీ నగర ప్రజల మనసులో మాత్రం ఒక చిన్న సందేహం మిగిలిపోయింది. ఉదయం బయటకెళ్లి ఓ ప్లేట్ పూరి, ఓ వడ, ఓ టీ అని చెప్పే రోజులు అలాగే కొనసాగుతాయా, లేక కొన్ని రోజులు ఆ రుచులు మిస్ అవ్వాల్సి వస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఒక చిన్న గ్యాస్ సిలిండర్ నగర జీవన శైలిని ఎంతలా ప్రభావితం చేస్తుందో హైదరాబాద్ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది.